కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనము. 300 రూపాయల విలువ చేసే ఉక్కు ముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది 600 రూపాయలు ధర పలుకుతుంది. దాన్ని పదునైన సూదులుగా చేసి అమ్మితే 21,000 రూపాయలు వస్తాయి. చిన్న కత్తి బ్లేడులుగా చేస్తే వాటి విలువ 19,20,000 అవుతుంది. గడియారాల స్ప్రింగులుగా చేస్తే 1,50,00,000 విలువ చేస్తుంది. ఇంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కు ముక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి. దానిని ఎన్నిసార్లు సుత్తులతో కొడితే, ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే, ఎన్నిసార్లు రుద్ది పదును పెడితే అంత విలువ పెరుగుతుందో ఆలోచించండి. ఈ ఉపమానం మనలను మౌనంగా, నిశ్చలంగా, దీర్ఘశాంతంతో శ్రమను సహించడానికి ప్రేరేపించాలి. ఎక్కువ శ్రమ పడిన వాళ్ళ ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి. బాధ ద్వారా దేవుడు మన నుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు. మన ద్వారా ఆయనకు మహిమ, ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి. నీ చిత్తం నెరవేర్చడానికి, నిశ్చలంగా ఉండడానికి నీ సేవకునికి సహనం ప్రసాదించు. ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు. నా దారి నుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు. బాధను ప్రసాదించే నీ ప్రేమను, దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తిని నాకు కలిగించు. జీవితం అంతుబట్టనిది. మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది. ఇక్కడ ఘోర శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు. పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి.